ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ విలీనం గుర్తింపు సంఘాల ఎన్నికలు 2 పెండింగ్ లో ఉన్నాయని పొన్నం చెప్పారు. ఈ 2 విషయాల్లో పలు సాంకేతిక అంశాలపై చర్చించాల్సిందని తెలిపారు. అధ్యయనం చేయడానికి 4 వారాల సమయం పడుతోందని అన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యమైనా ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలున్నాయని పొన్నం తెలిపారు. గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశామన్నారు. పెండింగ్ డిఏలు లేకుండా క్లియర్ చేసినట్లు తెలిపారు. నెలవారీగా పీఎఫ్, సీసీఎస్కి 75 కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇక ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండటానికి 4538 ఉద్యోగాల నియామకాల భర్తీ త్వరలోనే పూర్తవుతుందని మంత్రి పొన్నం తెలిపారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సర్వీస్ నుంచి రిమూవ్ అయిన వారిలో ఇప్పటివరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆర్టీసీలో ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపవచ్చని సూచించారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.